హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నుంచి నేను కంటెంట్ని ఒక న్యూ వేలో క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో అదేంటంటే యూజువల్గా నేను కంటెంట్ ఎలా క్రియేట్ చేసేవాడంటే ఒక్కొక్క టాపిక్ని మనం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. అలా కాకుండా నేను ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏదైనా ఒక టాస్క్ని సాల్వ్ చేస్తూ మనం టాపిక్ని కానీ నేర్చుకున్నట్లయితే మనకి ఇంకా కూడా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ వేలో మీకు కంటెంట్ని నేను డెలివరీ చేద్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను క్రిష్ అచ్యుత్ అనే ఒక అతన్ని అపాయింట్ చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు మనకి ఒక టాస్క్ ఇస్తారు, మనం ఆ టాస్క్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా థింక్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. దాని గురించే నేను ఈ వేనైతే ఎంచుకున్నాను. సో మీ అందరి సపోర్టు ఎప్పటిలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఇది నేనైతే చేస్తున్నానండి. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చింది, హౌ టు ఫైండ్ సెకండ్ హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ సాలరీడ్ పర్సన్ అని అడిగారు. సో ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఒక ఎంప్లాయీ డేటాబేస్లో ఉంచి మనం హయ్యెస్ట్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయడం కాకుండా సెకండ్ హయ్యెస్ట్ అండ్ సెకండ్ లోయెస్ట్ పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు. ఓకేనా? సో కొంచెం ట్రికీ ఇది. సో దీనికి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. నేను ఈజీగా ఒక పర్సన్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ టాపిక్ నేనైతే సాల్వ్ చేయబోతున్నాను అనమాట, ఈ క్వశ్చన్ని. సో దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ అయితే చేద్దాం. MS SQL సర్వర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో దానికి మనం ఎంప్లాయీ DB అనే ఈ డేటాబేస్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఈ డేటాబేస్లో మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో మనకి శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ హయ్యెస్ట్, సెకండ్ లోయెస్ట్ శాలరీ పర్సన్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం మనం న్యూ క్వరీని అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ మనం ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి ఎంప్లాయీ DB, యూజ్ ఎంప్లాయీ DB. ఓకే, సో ఈ కమాండ్ని యూజ్ చేస్తామంటే మనం డేటాబేసెస్ని యాక్సెస్లోకి తీసుకొస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఫస్ట్ ఏమున్నాయో ఒకసారి గమనిద్దాం. సో నాకు ఆల్రెడీ తెలుసు, బట్ మీకు అది చూపించాలి కదా ఏమున్నాయి దాంట్లో అని. సో దానికోసమే ఇది ఎంప్లాయీస్. ఓకే, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదంతా కేస్ సెన్సిటివ్, నో ప్రాబ్లం అనమాట. నాన్ కేస్ సెన్సిటివే ఉంటుంది. బై డిఫాల్ట్గా అదే అప్లై అవుతుంది. మనం లోయర్ కేసులో రాసినా అప్పర్ కేసులో రాసినా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కొటేషన్ నేను ఎండ్ కోలన్స్ కూడా పెట్టట్లేదు ఇక్కడ. ఓకేనా? బట్ బెస్ట్ ప్రాక్టీసెస్గా మీరు అయితే దాన్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? సో ఇప్పుడు మనం గమనిస్తే మనకు వచ్చిన రిజల్ట్లో మనకు ఒక టేబుల్ అపేర్ అయింది ఇక్కడ. సో ID, నేము, ఏజు, జెండరు, ప్లేసు, శాలరీ, క్వాలిఫికేషను, బ్రాంచ్ ఇవి ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, సెకండ్ హయ్యెస్ట్, సెకండ్ లోయెస్ట్ అన్నారు వాళ్ళు. సో ఫస్ట్ దానికంటే ముందు మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ మనం సార్ట్ చేద్దాం. సార్ట్ చేసినట్లయితే ఈజీగా మనకి హయ్యెస్ట్ ఎవరు అనేది తెలిసిపోద్ది అనమాట. సో దానికి నేను ఎక్స్ట్రా క్వైరీ రాయకుండానే ఇక్కడే నేనేం చేస్తానంటే స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఉంది కదా. సో దీన్ని ఆర్డర్ బై చేసామనుకోండి. ఆర్డర్ బై చేస్తే ఏమవుద్ది, ఆర్డర్ బై శాలరీ. ఓకే, శాలరీ ఈ విధంగా చేసామనుకోండి, అప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి లోయెస్ట్ నుంచి హయ్యెస్ట్కి వెళ్ళింది. అది సెకండ్ లోయెస్ట్ అంటే ఎవరు చెప్పచ్చు, స్నేహ అయ్యర్. ఈమెకి 65,000 అనేది శాలరీ ఉందన్నమాట. ఓకేనా? అలాగే బై డిఫాల్ట్గా అసెండింగ్లో ఉంది. మనం డిసెండింగ్లోకి తీసుకొచ్చామనుకోండి, DESC అని రాస్తే డిసెండింగ్ అని. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు హయ్యెస్ట్ ఎవరు, రాజేష్ వర్మ. ఓకేనా? ఈయనకి ఎంత శాలరీ, 1,30,000 శాలరీ. బట్ మన క్వశ్చన్ ఏమొచ్చింది, సెకండ్ హయ్యెస్ట్, సెకండ్ లోయెస్ట్ ఇవన్నీ తీసుకురమ్మని చెప్పలేదు వాళ్ళు. ఓన్లీ ఆ ఒక్క రికార్డ్ మాత్రం చూపించండి అని అడుగుతున్నారు అనమాట. సో అప్పుడు మీరు ఎలా చేస్తారు, దీనికి మనం MySQL అయితే లిమిట్ అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ టాప్ అని ఉంటుంది. దీంట్లో టాప్ N అని ఉంటుంది అనమాట. N అంటే ఎన్ని రికార్డ్స్ కావాలి మీకు అని. ఓకేనా? సో లెట్స్ సే నేను టాప్ 2 రికార్డ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాసి అనుకోండి. స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీస్ అని రాశాను అనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే నాకు చూడండి ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి అనమాట. టాప్ 2 అంటున్నాం కాబట్టి ఇక్కడ. ఓకేనా? బట్ మనకి ఎలా కావాలి, ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ బై శాలరీ. సో ఫస్ట్ నేను
ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే 2 రికార్డ్స్ని గెట్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే, టాప్ 2 అనగానే నాకు సార్ట్ బై డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది శాలరీ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఈ పర్సన్ ఒక్కరే కావాలి. ఎవరు? విక్రమ్ శర్మ అనే ఒక్క పర్సన్ కావాలి. ఈ రాజేష్ వర్మ అనే పర్సన్ అవసరం లేదనమాట. మరి దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు అంటే, దానికి మనం డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేయొచ్చు. అందులో సబ్ క్వెరీ ఒకటి అనమాట. సో నేను మరలా న్యూ క్వెరీనే రాస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక్కొక్క క్వెరీ పైన ఉంటే మీకు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరలా నేను వాటిని రీప్లేస్ చేస్తూ వెళ్తే మీకు కష్టమైపోద్దని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ క్వెరీస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే టాప్ 1 స్టార్ ఫ్రమ్ అని ఇచ్చేసి ఇక్కడ మనం సబ్ క్వెరీని అయితే రాయాలి. ఈ సబ్ క్వెరీ అంతా ఏంటంటే ఇదే అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. యాజ్ అని రాసేసి యాజ్ టెంపరీగా మనం ఆ క్వెరీని స్టోర్ చేస్తాం. అండ్ సార్ట్ అని వచ్చేస్తుంది నాకు పైథాన్లో లాగా. ఆర్డర్ బై తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి? టాప్ 2 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, టాప్ 2 రికార్డ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ దీని లోపల 2 రికార్డ్స్ వస్తాయి. బట్ మనకి ఒక్క రికార్డు కావాలి. ఆ రికార్డ్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. అంటే మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకెళ్ళాలి దాన్ని. ఓకేనా? సో ఆర్డర్ బై ఇక్కడ మనకి శాలరీ అని రాయాలి, మర్చిపోయాను. శాలరీ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ వచ్చాయి. ఈ 2 రికార్డ్స్లో నేను అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకెళ్ళి 1 మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల మనకి ఓన్లీ ఒక్క రికార్డు కనిపిస్తుంది. చూడండి, విక్రమ్ శర్మ అనే అతనికి 1,20,000 సెకండ్ హయ్యెస్ట్ శాలరీగా మనకి చూపిస్తుంది అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అండి, ఇదే క్వెరీని నేను కింద కాపీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కాపీ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టినట్లయితే మనకేమొస్తుందండి, లాస్ట్లో ఉన్న పర్సన్స్ యొక్క శాలరీస్ వస్తాయి. అంటే లోయెస్ట్ శాలరీ ఎవరికి ఉందో అది చూపిస్తుంది. దాని తర్వాత సెకండ్ లోయెస్ట్ పర్సన్ కనిపిస్తుంది. ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ ఉన్నట్టే నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ టాప్ 2. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ యాజ్ టెంప్ దీంట్లో మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎక్కడుంది? సెకండ్ ప్లేస్లో ఉంది. దాంట్లోంచి నేను ఫస్ట్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకునే ముందు నేనేం చేస్తాను, ఆ టేబుల్ని ఆర్డర్ బై శాలరీ అండ్ దీన్ని ఏం చేస్తాను సెకండ్, అంటే ఈ రెండింటిని ఇప్పుడు మనం రివర్స్ చేస్తాం అనమాట. ఓకేనా? డిఈఎస్సి అని రాసాం. డిఈఎస్సి అని రాస్తే చూడండి, ఇప్పుడు మనకి 65,000 రికార్డు కనిపించాలి. చూడండి, స్నేహ అయ్యర్, ఈవిడికి 65,000. ఆవిడే ఆర్గనైజేషన్లో సెకండ్ లోయెస్ట్ శాలరీడ్ పర్సన్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చిన్న రికాప్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆర్డర్ బై చేస్తాం. తర్వాత మనకు కావాల్సిన రికార్డ్స్ని, మొత్తం రికార్డ్స్ కాకుండా ఓన్లీ ఫ్యూ రికార్డ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సబ్ క్వెరీస్ని ఇంప్లిమెంట్ చేసాం. 2 రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ 2 రికార్డ్స్ని ఫ్లిప్ చేసాం అనమాట. సో అలా ఫ్లిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆర్డర్స్ అనేవి రివర్స్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సెకండ్ పర్సన్ టాప్లోకి వెళ్ళిపోతాడు. సో దట్ మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేది ఈజీగా మనం గెట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం 2 టైమ్స్ డేటాబేస్ని క్వైరీ చేస్తూ ఉంటాం. బట్ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ మెథడ్ని. ఓకే, ఏం జరుగుతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్. అచ్యుత్ అడిగిన ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనమాట. మనం అయితే సొల్యూషన్ ఇచ్చేసాము. సో మీకు కూడా ఈ టాపిక్ క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీ కంటెంట్ ఇలా నచ్చుతుందనిపిస్తే కంటిన్యూ చేయమని మీరు చెప్పొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్.